వంగవీటి కుటుంబం పదవుల కోసం పుట్టలేదని ప్రజల కోసం పుట్టిందని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. బుధవారం చంద్రగిరి మండలం తొండవాడలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పులివర్తి నాని ఆధ్వర్యంలో బలిజ కుటుంబం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాపు ఉద్యమ నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వారిని ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం సి మల్లవరం జంక్షన్ నుంచి తొండవాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సభను ఉద్దేశించి పులివర్తి నాని ప్రసంగించారు. బలిజలు ఆత్మీయ సమావేశంకు విచ్చేసిన వంగవీటి రాధాకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ వంగవీటి రంగా ఓ కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని కీర్తించారు. నిరంతరం బడుగు బలహీన పీడిత వర్గాల తరపున పోరాటం చేస్తూ ప్రాణత్యాగం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన తనయుడు రాధా నా బైక్పై రావడం నా జీవితంలో మర్చిపోలేని సందర్భమని అన్నారు. రాధకు టీడీపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పాలని పులివర్తి నాని రాధా వద్దన్నారని, ప్రజలు బాగుండాలని రంగా బాటలో పయనిస్తానని చెప్పినట్లు తెలిపారు. పదవులు ఎవరికి వద్దు అన్నారు. కానీ ప్రజల కోసం ఆ కుటుంబం చేస్తున్న త్యాగం చిరస్మరణీయమని, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న అందరికీ సమన్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా అన్ని వర్గాలకు పదవులు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన తరువాత బలిజ ఏ ఇతర కులాలకు పదవులు ఇవ్వలేదని, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. చంద్రగిరిలో టీడీపీ గెలిచి 20 సంవత్సరాలు అవుతోందని, చివరగా నారా రామ్మూర్తి నాయుడు గెలిచారని, ఈసారి చరిత్ర తిరగరాయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, ₹1,00,000 ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పని అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాను. మీ అందరి వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఒక వ్యక్తిని కాదు, వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చాడో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవి లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒకటే అన్న, మన ముందుండేది 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు గెలిపించాలి. 25 సంవత్సరాలు ఆ రోజు రామూర్తి అన్న తర్వాత ఇంతవరకు మనం చంద్రగిరి నియోజకవర్గం గెలవాలా. ఆ రోజు మీ అందరి మద్దతు ఆ రోజు రామూర్తి అన్న గారు గెలవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, మీ అందరి మద్దతు చంద్రగిరి పాలించినట్టు రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుకుంటున్నా. మీ అందరికీ మళ్ళా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు, నాని అనే వ్యక్తి మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్న. ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటే మా అన్న లేదు మా తమ్ముడు మా కొడుకు అని చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ